హలో ఎవరివన్, వెల్కమ్ టు వివరావ్ అకాడమీ. ఈ వరల్డ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్ మాల్వా బాగ్జీ నియామకం, అలాగే సైనిక దళాల శౌర్యయాత్ర, మోదీ మారిషస్ పర్యటన, ఇంటర్నేషనల్ ఇండియన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, అలాగే భారత తొలి ఏఏ సినిమా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో భాగంగా మొదటిది, ప్రతి సంవత్సరం మనం మార్చి 10న కామన్వెల్త్ దినోత్సవం జరుపుకుంటాం. ఈ యొక్క కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా కామన్వెల్త్ క్రీడల సమైక్య తన యొక్క పేరును మార్చుకుంది. 2026లో కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గోలో జరగనున్న నేపథ్యంలో తన యొక్క పేరును కామన్వెల్త్ క్రీడల సమైక్య బదులు కామన్వెల్త్ స్పోర్ట్స్ గా మార్చుకుంది. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే 2026 కామన్వెల్త్ క్రీడలు అనేవి స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ జోయ్ మాల్వా బాగ్జీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల నియమితులయ్యారు. ఈ యొక్క నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మార్చి 6, 2025న సుప్రీంకోర్టు కొలీజియం ఈయన యొక్క నియామకాన్ని సిఫార్సు చేసింది. ఈయన యొక్క నియామకాన్ని భారత రాష్ట్రపతి ఆమోదం తెలపగా ఈయన సుప్రీంకోర్టు 33వ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఓకేనా. నెక్స్ట్ వన్, పూణేలోని వరల్డ్ పీస్ యూనివర్సిటీ వారు సమయానికి మాత్రలు అందించే డిస్పెన్సరీని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రయోజనం రోగులకు నిర్దేశించే సమయానికి మాత్రలు అందుబాటులో తీసుకురావడం. ఓకేనా. నెక్స్ట్ వన్, సైనిక దళాలు శౌర్యయాత్రను ప్రారంభించాయి. అరుణాచల్ ప్రదేశ్లోని విజయనగరం నుంచి గుజరాత్లోని రాణఫ్ కచ్ వరకు 3,900 కిలోమీటర్లు ఐక్యత, సాహసం, దేశభక్తి అనే థీమ్తో అస్సాం రైఫిల్స్, భారత సైన్యం, 4 అరుణాచల్ ప్రదేశ్ పౌరులతో ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది. ఈ యొక్క యాత్రని 90 ఏళ్ల పదం సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మార్చి 12 నుంచి 13 వరకు మారిషస్లో పర్యటించనున్నారు. ఈ యొక్క పర్యటనలో భాగంగా మారిషస్ జాతీయ దినోత్సవంలో పాల్గొంటారు మరియు ద్వైపాక్షిక సంబంధ బలోపేతానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవలే జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2025కి సంబంధించి ఉత్తమ చిత్రంగా లపాతా లేడీస్ ఎన్నికైంది. అలాగే ఉత్తమ దర్శకురాలుగా కిరణ్ రావ్, ఉత్తమ నటుడుగా కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటిగా నితిన్ సింగ్ గోయల్ ఎంపికయ్యారు. వీరితో పాటుగా ఉత్తమ సహాయ నటుడు రవికిషన్, ఉత్తమ సహాయ నటి జానకి బోడివాలా మరియు ఇతర అవార్డులు చూస్తే ఉత్తమ కథ లపాతా లేడీస్, ఉత్తమ డైలాగ్ ఆర్టికల్ 370, ఉత్తమ సంగీత దర్శకుడు రామ్ సంపత్, ఉత్తమ సినిమాటోగ్రఫీ రఫీ మహమ్మద్, ఉత్తమ కొరియోగ్రాఫర్ బాస్కో సిజర్, ఉత్తమ గాయకుడు జుబిన్ నౌటియల్, ఉత్తమ గాయనిగా శ్రేయ ఘోషల్. ఈ విధంగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జైపూర్లో ఘనంగా నిర్వహించారు. ఓకేనా. నెక్స్ట్ వన్, నైసా బోస్, జయన్ కపూర్ ప్రధాన పాత్రలో దర్శకుడు వివేక్ అంచుయా నిర్మిస్తున్న భారత్ సినీ చరిత్రలో మొదటి ఏఐ ఆధారిత చిత్రం నైసా. ఓకేనా. మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే భారత సినీ చరిత్రలో మొదటి ఏఐ ఆధారిత చిత్రం ఏంటని అడుగుతారు. ఆ చిత్రం పేరు నైసా. ఓకేనా. నెక్స్ట్ వన్, నిన్నటి క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసాం, అయినా మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మార్చి 8, 2025న బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న దిగంతర సాఫ్ట్వేర్ స్పేస్ ఎక్స్ ట్రాన్స్పోర్ట్ 12 ద్వారా 14 జనవరి 2025న ప్రపంచంలోనే తొలి వాణిజ్య అంతరిక్ష పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దాని పేరు స్కాట్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే అంతరిక్షంలో తిరుగుతున్న అంతరిక్ష వ్యర్థాలను పర్యవేక్షణ చేయడం. ఓకేనా. నెక్స్ట్ వన్, మార్చి 8, 2025న కేంద్ర పర్యావరణ, అటవీ మార్పుల మంత్రిత్వ శాఖ అయిన భూపేంద్ర యాదవ్ భారతదేశం యొక్క 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్కును పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 58 టైగర్ రిజర్వ్ కలవు. ఈ యొక్క మాధవ్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో కలదు. భారతదేశంలో అత్యధికంగా టైగర్ రిజర్వ్లు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ కూడా. ఈ యొక్క మాధవ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లో 9వ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. ఓకేనా. నెక్స్ట్ వన్, నిన్నటి రోజున ఈ విషయాన్ని కూడా మనం క్లాసులో డిస్కస్ చేసుకున్నాం. అది ఏంటి అంటే జనవరి 2025న కెనడా ప్రధానమంత్రి అయిన జస్టిన్ ట్రూడో తన యొక్క పదవికి రాజీనామా చేశారు. ఆ యొక్క పదవిని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. అయితే ఇటీవల మార్చి 9, 2025న కెనడా యొక్క కొత్త ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఎంపికయ్యారు. ఈయనకు 85.9% మెజార్టీ వచ్చింది కనుక కెనడా యొక్క తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ నియామకం కానున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, మార్చి 9, 2025న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 జరిగింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడించి ఈ యొక్క ట్రోఫీని గెలుచుకుంది. ఇది భారత్కు 3వ ఛాంపియన్ ట్రోఫీ. మొదటిసారిగా 2002లో శ్రీలంకతో ఈ యొక్క ట్రోఫీని గెలుచుకుంది. 2013లో మహేందర్ సింగ్ కెప్టెన్సీలో మనం ఈ యొక్క ట్రోఫీని గెలుచుకున్నాం. 2025లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో మనం ఈ యొక్క ట్రోఫీని గెలుచుకున్నాం. ఈ యొక్క ట్రోఫీలో భాగంగా విజేతకు 19.54 కోట్లు, రన్నరప్ కు 9.72 కోట్లు లభించనున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆస్ట్రియా కొత్త ఛాన్సలర్గా ఆస్ట్రియన్ పీపుల్ పార్టీకి చెందిన క్రిస్టియన్ సాకర్ నియమితులయ్యారు. ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నా, తన యొక్క కరెన్సీ యూరో. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో 97వ ఆస్కర్ అవార్డ్స్ ఘనంగా జరిగాయి. ఆ ఆస్కర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడుగా ఆండ్రియన్ బ్రాడీ, ఉత్తమ నటిగా మైక్ మ్యాడ్సన్, ఉత్తమ దర్శకుడుగా సీన్ బేకర్, ఉత్తమ సహాయ నటుడు కీరెస్ కల్కిస్, ఉత్తమ సహాయ నటిగా జోయా సాల్దానా. ఈ విధంగా మనకు రాబోయే ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
ఓకేనా. నెక్స్ట్ వన్, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్లుగా నిలిచాడు. రాహుల్ ద్రావిడ్ 334 క్యాచ్లను విరాట్ కోహ్లీ అధిగమించి 336 క్యాచ్లతో కొత్త రికార్డును సృష్టించాడు. అయితే వన్డేలో మాత్రం అత్యధిక క్యాచ్ల రికార్డుల జాబితాలో జయవర్ధన్ 218 మొదటి స్థానంలో ఉన్నాడు. సో ఇవి ఈ వేళకు చెందిన కరెంట్ అఫైర్స్. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.